సార్ ఇది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులైంది సార్? సంవత్సరం అవుతుంది. సంవత్సరం అవుతుంది. ఇప్పటిదాకా 6,000 రూపాయలు పెన్షన్ చేస్తానని వృద్ధులు, వితంతులు, వికలాంగులు, ఒంటరి మహిళలకి 4,000 రూపాయలు పెన్షన్, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ చేస్తానని హామీ ఇచ్చి ఇప్పటిదాకా మాకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు సార్. మాకు జనవరి 1st వీక్ దాకా మాకు పెన్షన్ పెంచియాలి. వికలాంగుల శాఖని కూడా మా శాఖ మాకు కావాలి. మళ్ళీ రెండోది ఏదైతే సదరం సర్టిఫికెట్లలో అవకతవకలు జరుగుతున్నాయి సార్, మళ్ళీ మన ఏదైతే ఇందిరమ్మ గృహాలు ఉన్నాయో అది వికలాంగులకు ఇందిరమ్మ గృహాలు కూడా ఇప్పించారు. ఇది మీరు ప్రభుత్వ దృష్టికి మీరు వెంటనే తీసుకుపోండి, ఓకేనా? ఇంకొకటి ఇక్కడ వీళ్ళు ఇట్లాంటి మీరు అమనురా చైర్లు ఆగండి ఇక మనం ఇక్కడ ఒకటే ఫోటో అంతే అంతే సార్. మీరు చెప్పండి, మీ సమస్య చెప్పండి. విజ్ఞాన వికలాంగుల సంఘం పెరిగితే 2015లో మాకు పరిచయం అయిన తర్వాత మీకు ప్రైజ్ మనీ ఉంటుంది సార్. డిజబిలిటీ నార్మల్ పర్సన్ మ్యారేజ్ చేసుకుంటే ఏదైతే ఉందో అది ఇప్పిస్తా అని చెప్పేసి నా దగ్గర మా భార్య అయిపోయింది మధ్యలో. అది ఇప్పిస్తా అని చెప్పేసి అమ్మకాయ అది లేదు. మన పార్లమెంట్ మెంబరు బీబీ పాటిల్ గారు ఇప్పటి ప్రధానమంత్రి దానికి నేను డబ్బులు ఇవ్వలేదు. అది నేను ఇవ్వలేదు. ఇప్పటికి కూడా ఫోన్ చేస్తే వీడికి అడిగా తిరుమల రెస్టారెంట్ కామరే డాక్టర్ అని చెప్పేసి అంటే ఏడా కలవడం దుర్గప్రసాద్ అతన్ని మీరు అధికారాన్ని కానీ అతనికి ఉన్నట్టు పెద్దలని మీరు ఎలాంటి విధంగా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే మమ్మల్ని డబ్బులు ఇవ్వండి డబల్ బెడ్రూమ్ ఇవ్వడం సార్ ఇప్పిస్తుందని చెప్పేసి తీసుకున్నారు. మా వాళ్ళు ఎవరు చెప్పిండ్రా అధికారులు చెప్పారు ఏం దీన్ని బతుకుతారు ఇప్పుడు ఏమని చెప్తున్నారు అంటే మీకు ట్రైసైకిల్స్ మా వాళ్ళే ఉన్నారు కలెక్టర్ ఆఫీస్లో. మొత్తం కలెక్టర్ కూడా నేను ఫోన్ చేస్తే అందుబాటులోకి వస్తాడు కాబట్టి ట్రైసైకిల్స్ కూడా ఇప్పిస్తామని చెప్పేసి కూడా డబ్బులు తీసుకున్నారంట. మాటలు ఏవైతే చెప్పిందో అవన్నీ పెయింటింగ్ చేసి అన్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు అర్థమైందా? మాకేం సంబంధం లేదు. ఆయన ఎవరు తెలియదు, ఎవరు చెప్తే కలెక్టర్ గారు వినరు. అది మరి చెప్పింది ఈయనకి ఇవ్వండి అంటే ఇచ్చేది కాదు. ఆన్లైన్ తీసుకున్నాం. ఏం చేసేది లేదండి. గవర్నమెంట్ పంపించేస్తాము. అది మీ ప్రైవేట్ ఇష్యూ కాబట్టి పోలీస్ స్టేషన్లో ఎస్పీ మేడం కలవండి. అక్కడ ఆయన పైన ఆయన అడ్రస్ డీటెయిల్స్ మొత్తం పెట్టి కంప్లైంట్ పెట్టండి. సరేనా? ఓకే.